ప్రేక్షకులందరికీ ట్రూ పాత్ ఫర్ యూత్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు పిరమిడ్ మాస్టర్ శ్రీహరి శర్మ గారు. మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం సార్ తో. నమస్తే సార్. నమస్కారం సార్. మీరు ఒక పిరమిడ్ మాస్టర్. మీ లైఫ్ జర్నీ అనేది అసలు ఎప్పుడు ఎలా స్టార్ట్ చేశారు? సో లైఫ్ జర్నీ అంటే మెయిన్గా మెడిటేషన్ కంటే ముందు, మెడిటేషన్ కంటే తర్వాత ఇలా రెండు భాగాలుగా చేసుకుంటే 2008లో నేను మెడిటేషన్ స్టార్ట్ చేశాను. ఓకే సార్. సో నేను రకరకాలుగా అంటే నా సాధనను పెంచుకోవడానికి ట్రై చేశాను, అడ్వైజెస్ తీసుకోవడానికి ప్రయత్నం చేశాను. కానీ అంతగా నాకు అంత ఎంకరేజ్మెంట్ కానీ అంత సరి అయిన ఓకే ఈ డిరెక్షన్లో వెళ్ళాలి ఇలా సరి అయిన అప్రోచ్ దొరకలేదు నాకు. సో అంటే ఇప్పుడు మనం ఎక్స్పీరియన్సెస్ అవన్నీ వాటెవర్ అంటే మనం చేస్తుంది సరిగ్గా చేస్తున్నామా లేదా, మనకు ఏమైనా ఎక్స్పీరియన్స్ అవి చిన్న చిన్న ఎక్స్పీరియన్స్ ఏమైనా వస్తున్నా అవి సరి అయినవా కావా అంటే అసలు డిస్కస్ చేయడానికి అవకాశం లేదనమాట యాక్చువల్గా అక్కడ. సో నాకు అంటే ఓకే అక్కడ స్టాండ్ స్టిల్ అయిపోయిందని నాకు ఒక ఫీలింగ్ ఉండిందనమాట నేను చేస్తున్న సాధన. అయితే వేరే ఇంకేమైనా చేద్దాము అని అనుకున్నాను. అలా అనుకుంటూ క్రియాయోగా చేస్తూ అలాగే మంత్రయోగా చేసేవాడిని అనమాట, అంటే మంత్ర సాధన. సో అలా ఇంకొక 3.5 years అలా చేశాను క్రియాయోగా ప్లస్ మంత్ర సాధన. సో ప్లస్ కానీ మంత్ర సాధన చేస్తున్నప్పుడు మంత్ర ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ కాఫీ ఆర్ నాట్ కప్ ఆఫ్ మై టీ అని నాకు అర్థమైంది అనమాట. సో ఇది కాదు, వేరేది యాక్చువల్గా మెడిటేషనే నా సరి అయిన పాత్ అని నాకు అనిపించింది. సో ఇంకా వేరే ఇంకేం టెక్నిక్స్ ఉన్నాయి అని నేను ఐ వాజ్ థింకింగ్, ఆలోచిస్తున్నాను, చూస్తున్నాను, ప్రయత్నం చేస్తున్నాను. సో అప్పుడు ఈ పిరమిడ్ అనే వర్డ్ నాకు ఒక ఫ్రెండ్ ద్వారా వినబడింది. అలాగే పత్రిజీ పేరు కూడా అప్పుడు వినబడింది అనమాట. ఓకే. సో అంటే 2019 ఎండింగ్ టువర్డ్స్ ఎండింగ్ అనమాట. అయితే 2011లో నేను ఇండియాలో ఉన్నప్పుడు ఈ కడతాల్ వెళ్ళాను ఒకసారి. సో అప్పుడు పిరమిడ్ కన్స్ట్రక్షన్లో ఉండింది కడతాల్ మహేశ్వర మహాపిరమిడ్. సో అది అప్పుడు నాకు తెలియదు పిరమిడ్ గురించి, కానీ పత్రిజీ పేరు కూడా అప్పుడే విన్నాను. సో అప్పుడు పత్రిజీ పేరు కూడా నాకు ఓకే జస్ట్ పేరు విన్నాను అంతే, పెద్ద ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ హిమ్. సో తర్వాత అప్పుడు నేను 2019 ఎండింగ్లో మళ్ళీ పిరమిడ్ అన్న వర్డ్ తర్వాత పత్రిజీ అన్న వర్డ్ వినిపించినప్పుడు దెన్ ఐ కనెక్టెడ్ బ్యాక్. ఐ ఆల్రెడీ అంటే ఐ హర్డ్ ఆఫ్ హిమ్ అండ్ ఐ నో వాట్ అంటే పిరమిడ్ అంటే దాని గురించి విన్నాను అని మళ్ళీ యూట్యూబ్లో తర్వాత గూగుల్లో సెర్చ్ చేశాను. సో అప్పుడు పిఎంసి అనేది నా దృష్టిలోకి వచ్చిందనమాట. సో పిఎంసిలో యూట్యూబ్ ఛానల్లో సో మాస్టర్స్ ఎక్స్పీరియన్సెస్ చాలా విన్నాను, చాలా చాలా బ్రహ్మాండంగా అనిపించింది అనమాట. సో వాళ్ళు అంటే ఒక్కొక్కళ్ళు ఎలా అంటే ఎవరెవరు ఎలాంటి స్థితుల్లో ఉన్నా కానీ అంటే ఈవెన్ కూలినాలు చేసుకునే మాస్టర్స్ కూడా వాళ్ళు బ్రహ్మాండంగా మెడిటేషన్ చేసి ఎంతో సాధన చేసి అసలు వాళ్ళు మాట్లాడుతుంటే ఎంత ఆత్మజ్ఞానంతో మాట్లాడుతున్నారు అనేది అవన్నీ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ విన్న తర్వాత దిస్ ఈస్ ద రైట్ ఛానల్, రైట్ ప్లాట్ఫామ్ అని నాకు అనిపించింది. అప్పుడు 2020 స్టార్టింగ్లో సో ఈ పిఎస్ఎస్ఎం మూమెంట్లోకి వచ్చి ఆనాపానసతి మెడిటేషన్ అలా స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, గ్రేట్ సార్. ఇప్పుడు ఈ ట్రూ పాత్ ఫర్ యూత్ సార్, సో వీళ్ళు యూత్ ట్రూ పాత్ మీద వెళ్ళాలంటే అసలు ఏం చేస్తే మంచిది? అవేర్నెస్ ఏంటి? అసలు అవేర్నెస్ అంటే ఏంటి? సో ట్రూ పాత్ ఫర్ యూత్, సో ఇట్స్ ఎ గ్రేట్ ప్రోగ్రామ్. అసలు అంటే నీడ్ ఆఫ్ ద అవర్, అసలు ఇప్పుడు ఈ ప్రస్తుత పరిస్థితులకి సరిగ్గా సరిపోయే థింగ్ అనమాట అది ప్రోగ్రామ్. సో అంటే అవేర్నెస్ అంటే ఎరుక, అంటే మనం ఏ పని చేస్తున్నా దాని మీద కంప్లీట్గా మనకు అవగాహన అనేది అంటే మనం ఏం చేస్తున్నా దాని మీద మనకు ఉండాలన్నమాట స్మృతి. అంటే ఇప్పుడు ఈ పని చేస్తున్నామంటే దాని మీద స్ఫురణ అనేది ఉండాలి, కంప్లీట్ స్ఫురణ. ఇప్పుడు ఈ మాట్లాడుతున్నాం అంటే మాట ఏం మాట్లాడుతున్నాం అనే దాని మీద కంప్లీట్ ఆ స్ఫురణ అనేది మనకు తెలిసి ఉండాలి. తెలిసి అంటే నోయింగ్నెస్ అనమాట. ఏం చేస్తున్నా కానీ
ఇది చేస్తున్నాము అనే ఆ నాలెడ్జ్ అనేది అవేర్నెస్ అంటే మనకు ఆ మూమెంట్లో ఆ నిమిషంలో ఆ మూమెంట్లో ఓ ఇది చేస్తున్నాము అని మనకు తెలుస్తూ ఉండాలి. దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ డూయింగ్ రైట్ నౌ అనేది మనకు తెలుస్తూ ఉండాలి ఆ మూమెంట్లో. సో అది అవేర్నెస్, అంటే అవేర్నెస్ ఎట్ ఎవ్రీ మూమెంట్. సో ఆ లెవెల్ ఆఫ్ అవేర్నెస్ రావాలి ఏం అంటే చేయడం వల్ల అసలు అవేర్నెస్ అనేది తెలుస్తుంది సార్? సో దానికి మెయిన్ మెడిటేషన్. సో మెడిటేషన్ చేస్తుంటే సో మనకు అవేర్నెస్ అవేర్నెస్ పెరుగుతూ ఉంటుంది. సో అవేర్నెస్ అంటే మనకు ఎన్నో రకాలుగా ఉంటుంది అవేర్నెస్ అనేది. సో సపోజ్ ఇప్పుడు మనకు ఏదైనా విషయం మీద ఒక కోపం వచ్చింది. సో కోపంలో ఏదో ఒక మాట అనేస్తాం మనం. కానీ మనం ఆ కోపంలో ఉన్నప్పుడు నేను కోపంలో ఉన్నాను అనే విషయము మనకు తెలియదు, మర్చిపోతాం మనం, తెలిసిపోయి ఏదో ఒకటి ఆ టైంకి తగ్గట్టుగా ఫ్లోలో ఏదో వస్తే అది మాట్లాడతాం. తర్వాత అది తర్వాత తెలుస్తుంది మనకి, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నాకు కోపం వచ్చింది అనే విషయం కూడా నేను చాలా కోపంగా ఉన్నాను అన్న అవేర్నెస్ కూడా ఉండదు మనకు. తర్వాత ఎప్పుడో తెలుసు నాకు కోపం వచ్చింది, నేను ఇలా మాట్లాడానని, అది కూడా తర్వాత తెలుస్తుంది అనమాట. సో మనకు అంటే ఇప్పుడు ఆ మూమెంట్లో ఐఎమ్ ఫీలింగ్ దిస్ యాంగ్రీనెస్ అనే ఆ ఎరుక రావడం అనేది చాలా హైలీ అడ్వాన్స్డ్ యాక్చువల్గా. అది ప్రాక్టీస్ చేస్తుంటే వస్తుంది. సో ఆ ప్రాక్టీస్ చేయడం అంటే బేసికల్గా దానికి మెడిటేషనే. మెడిటేషన్ చేస్తూ ఉంటే మన బేసికల్గా అంటే మన సాధన పెంచుకుంటూ వెళ్తుంటే అప్పుడు మనకు అవేర్నెస్ అనేది డెవలప్ అవుతూ పోతుంటుంది. ఎందుకంటే మెడిటేషన్లో మనము థాట్స్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. అంటే థాట్స్ మీద అవేర్నెస్ అనేది ఫస్ట్ క్రియేట్ అవుతుంది. ఎందుకంటే మనం మెడిటేషన్ చేస్తుంటాం, మైండ్ థాట్స్లో ఎక్కడికో వెళ్ళిపోతుంది. నేను ఎక్కడికో వెళ్ళిపోయినా అని తెలుస్తుంది కొద్దిగా దూరం ప్రయాణించిన తర్వాత, ఆ థాట్స్లో కొట్టుకుపోయిన తర్వాత. సో అప్పుడు ఓకే నో ఐఎమ్ గాన్ సమ్వేర్, ఎక్కడికో వెళ్ళిపోయాను, అప్పుడు తెలుస్తుంది. దెన్ మళ్ళీ బ్రెత్ మీదకి మళ్ళీ అవేర్నెస్ తీసుకొస్తుంది. అలా ఆ ప్రాసెస్లో మీ బ్రెత్ మీద బ్రెత్ అవుతోంది అన్న అవేర్నెస్, తర్వాత ఇప్పుడు థాట్స్ మళ్ళీ వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ బ్యాక్ వస్తాము. సో ఆ గ్యాప్ ఓకే, అది ఆ గ్యాప్ అసలు గుర్తే ఉండదు మనకు, కొద్దిసేపు తర్వాత తెలుస్తుంది. అయితే మనం సాధన చేస్తున్నప్పుడు, మెడిటేషన్ చేస్తున్నప్పుడు సో ఒక థాట్ వచ్చింది, అది మళ్ళీ మనం బ్యాక్ వచ్చాము, మళ్ళీ తర్వాత నెక్స్ట్ ఇంకా ఒక కొంచెం గ్యాప్ ఉంటుంది, మళ్ళీ తర్వాత మైండ్ ఇంకెక్కడికో వెళ్ళిపోయి ఉంటుంది. సో ఈ గ్యాప్, ఈ థాట్కి మధ్య గ్యాప్ అనేది దట్ ఈస్ వేర్ వీఆర్ కంప్లీట్లీ అవేర్. ఆ గ్యాప్లో మనం కంప్లీట్గా అవేర్గా ఉంటాం ఏమవుతుంది అనేది. సో దట్ ఈస్ ద అవేర్నెస్, ఫస్ట్ అవేర్నెస్ మనం అక్కడ నుంచి డెవలప్ చేసుకుంటున్నాం. సో ఇలా మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకు అంటే ఇప్పుడు ఒక 1 hour చేస్తాం, 2 hours చేస్తాం మెడిటేషన్లో కూర్చొని. బట్ రెస్ట్ ఆఫ్ ద టైమ్ ఇన్ ద డే, నెక్స్ట్ 24 hours ఒక 3 hours 2 hours మెడిటేషన్ చేస్తాం. రెస్ట్ ఆఫ్ ద 21 hours 22 hours ఏం చేస్తున్నాం మనం? సో మనం చేసే యాక్టివిటీస్ అన్నిట్లలో స్లోగా మనకు అవేర్నెస్ అనేది డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఇప్పుడు ఏదన్నా వర్క్ చేస్తున్నాం మనం, ఆ వర్క్లో చేస్తున్నప్పుడు మనకు థాట్స్లో అక్కడిక్కడ అంటే మనము కంప్లీట్ ఫోకస్ అనేది ఉండదు నార్మల్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఆ ఫోకస్ మనం మెడిటేషన్ చేస్తుంటే ఈ అవేర్నెస్ అనేది ఇంటర్నల్గా డెవలప్ అవుతూ వస్తుంటుంది. అలాంటప్పుడు మనం పని చేస్తున్నప్పుడు పని మీద కంప్లీట్ ధ్యాస, ఫోకస్ పెరుగుతుంది. సో అంటే మనం ఆ పని చేస్తున్నంత వరకు కంప్లీట్ అవేర్నెస్తో ఉంటాం మనం. అప్పుడు మనకు వేరే థాట్స్ కూడా రావు. అండ్ సో వీ గెట్ ఇన్ టు ద ఫ్లో ఆఫ్ ద వర్క్ అనమాట. సో ఆ టైంలో మనకు టైం కూడా తెలియదు. ఇప్పుడు ఒక 2 hours వర్క్ చేసి ఉంటాము, 2 hours అయిపోయిందా అని అనిపిస్తుంది, చాలా ఫాస్ట్గా అయిపోయినట్టు అనిపిస్తుంది అనమాట. సో టైం స్టాప్స్ డ్యూరింగ్ దట్ టైమ్, ఇట్ జస్ట్ ఫ్లోస్ జస్ట్ లైక్ దట్ బికాస్ వీ ఫర్గెట్ అబౌట్ ద టైం. సో అలా అంటే ఓన్లీ ఆ వర్క్ మీదనే అవేర్నెస్ ఉంటుంది అనమాట కంప్లీట్గా. సో అలా మన అంటే బేసికల్గా ఈ అవేర్నెస్ మనకి ఎలా డెవలప్ అవుతుందంటే దానికి మెయిన్గా మనము
ఇంటర్నల్గా మనం స్ట్రెంగ్త్ మెడిటేషన్ చేస్తుంటే లోపల మనకు రకరకాల ప్రాసెస్లన్నీ జరుగుతూ ఉంటాయి. సో దానివల్ల మనకు అవేర్నెస్ అనేది డెవలప్ అవుతూ వస్తుంటుంది. అంటే ఇప్పుడు అవేర్నెస్లో స్టేజెస్ ఏమైనా ఉంటాయా సార్? అవేర్నెస్లో చాలా ఉంటాయి. చాలా మనం ఇండెప్త్లోకి వెళ్తున్న కొద్దీ ధ్యాన సాధనలో మన అవేర్నెస్ కూడా సిమిలర్గా మనం డెప్త్లోకి వెళ్తూ ఉంటుంది. సో ఏ లెవెల్ ఆఫ్ అవేర్నెస్ ఉంది అనేది ఇప్పుడు మనం ఏదైనా మాట్లాడుతున్నామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది థాట్స్ రూపంలో ఉంటుంది. ఆ థాట్స్ లోపల థాట్స్ వచ్చిన తర్వాత అవి నెక్స్ట్ మాటల ద్వారా మైండ్లో ప్రాసెస్ అయ్యి తర్వాత మాటల ద్వారా మనకు నోటి ద్వారా మాటలు వస్తున్నాయి. కానీ ఇప్పుడు మాటలు వస్తున్నాయి, అయితే దీని వెనకాల థాట్ ప్రాసెస్ ఏముంది అనేది, వాట్ థాట్స్ వర్ గోయింగ్ ఆన్ అనేది మనకి ఇప్పుడు అవేర్నెస్ లేదు. సో ఆ థాట్స్ ఏం జరుగుతున్నాయి అనే అవేర్నెస్ కూడా రావాలి అంటే, సో దట్ ఈస్ అ కైండ్ ఆఫ్ డెప్త్ వీ హ్యావ్ టు గో ఇన్ టు. చాలా డీప్ లెవెల్ ఆఫ్ అవేర్నెస్ ఉంటే అప్పుడు వస్తుంది. సో అట్లా సో అది అవేర్నెస్లో కూడా దేర్ ఆర్ సో మచ్ డెప్త్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్. అసలు ఈ అవేర్నెస్ అనేది యువతకి ఏమైనా అవసరమా సార్? డెఫినెట్లీ అవసరము. సో అంటే ఇప్పుడు ఇప్పుడు యూత్ అంటే ఇది చాలా వల్నరబుల్ ఏజ్ అనమాట యూత్కి. టీన్స్ అంటే 13 నుండి తర్వాత 19 తర్వాత ఈవెన్ అప్ టు 25 years ఆఫ్ ఏజ్ వరకు కూడా యువత ఎన్నెన్నో ప్రెషర్స్కి వాళ్ళు లోన్ అవుతుంటారు. అంటే పియర్ ప్రెషరు, వాళ్ళ అంటే సేమ్ ఏజ్ గ్రూప్లో ఉన్నవాళ్ళు, వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్, వాళ్ళు అంటే వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ ఏజ్ చేస్తుంటే వాళ్ళు అంటే ఇప్పుడు గ్రూప్లో ఉన్నప్పుడు, ఫ్రెండ్షిప్ గ్రూప్లో ఉన్నప్పుడు దే డోంట్ వాంట్ టు అంటే రిజెక్షన్కి దే డోంట్ వాంట్ టు గెట్ రిజెక్టెడ్ ఫ్రమ్ దట్ గ్రూప్. అంటే ఇప్పుడు కొంతమంది ఇప్పుడు ఫ్రెండ్షిప్ గ్రూప్ ఉంటుంది కదా, ఒక గ్రూప్ ఉంటుంది వాళ్ళది. సో ఇప్పుడు ఆ గ్రూప్ ఏం థింక్ చేస్తుందో యాజ్ ఏ గ్రూప్ మనం దానికి కన్ఫామ్ కాకుండా మనం ఇండిపెండెంట్గా థింక్ చేస్తుంటే ఆ గ్రూప్ వీళ్ళని రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో కొంతమంది వాళ్ళు అంటే కొంతమంది స్ట్రాంగ్ ఉంటారు, కొంతమంది చాలా వీక్ మైండెడ్ ఉంటారు అనమాట. సో మనము ఆ గ్రూప్ చేసే ఆలోచనలకి అందరూ వాళ్ళ ఫ్రెండ్స్ అందరు చేసే ఆలోచనలకు తగ్గట్టుగా మనం కూడా లేకుంటే ఆ గ్రూప్ నుంచి వాళ్ళు బయటకు పంపించేస్తారు. వీ డోంట్ గెట్ అటాచ్డ్ టు ద గ్రూప్. సో అంటే అప్పుడు యూ విల్ ఫీల్ లోన్లీనెస్. సో అలా సో అంటే ఇప్పుడు యూత్ అంతా కరెక్ట్గా అంటే ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ అంతా కరెక్ట్గా ఆలోచిస్తుంటే ఆ గ్రూప్లో, ఎందుకంటే మనం ఎలాంటి వాళ్ళం అనేది మన సర్కిల్ను బట్టే ఉంటుంది. సో మన సర్కిల్ను బట్టి మనం ఎలాంటి వాళ్ళం అనేది మనం చెప్పగలుగుతాం. సో అంటే ఇప్పుడు మనకి ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఆ ఫ్రెండ్స్ యొక్క నేచర్ ఎలా ఉంది, మన ఫ్రెండ్స్ యొక్క నేచర్ని బట్టి మనం ఎలాంటి వాళ్ళం అనేది చెప్పొచ్చు. సో అందుకే అంత ఇంపార్టెంట్ వాళ్ళ సిమిలర్ ఏజ్ గ్రూప్లో వాళ్ళ ఫ్రెండ్స్ గ్రూప్ అనేది అంత ఇంపార్టెంట్. సో ఇప్పుడు రాంగ్ డిరెక్షన్లో ఎన్నో ప్రలోభాలకు గురి అయ్యే అవకాశము ఈ యంగ్ 13 to 25 years ఏజ్ గ్రూప్లో ఉంటుంది. వాళ్ళు సరైన రకంగా ఆలోచిస్తూ సరైన పనులు చేస్తూ ఉంటే సరైన డిరెక్షన్లో అలా బేస్ ఏర్పరచుకుంటూ ఇంకా ముందుకు వెళ్ళగలుగుతారు. సరైన ఎక్స్పీరియన్సెస్ వాళ్ళకు వస్తూ ఉంటాయి. దాని బేసిస్ మీద వాళ్ళ లైఫ్ని పునాదులు అంటారు కదా, సో అలా ఒక్కొక్క స్టెప్ పైకి పాజిటివ్ డిరెక్షన్లో వెళ్ళగలుగుతారనమాట. సో అదర్వైజ్ వాళ్ళు దే కెన్ ఫాల్ అసలు. తర్వాత ఎన్నెన్నో ఇప్పుడు కొంతమంది యూత్ సపోజ్ ఎడ్యుకేషన్ అనేది ఉంది, వాళ్ళకు ఇప్పుడు పర్టికులర్గా మన ఇండియాలో టూ మచ్ ప్రెషర్ ఉంది. ఎడ్యుకేషను అంటే ఓన్లీ ఇప్పుడు ఇంజనీర్ కావాలి, డాక్టర్ కావాలి, ఇలా పేరెంట్స్ పర్టికులర్గా ఈ ప్రెషర్ అనేది పేరెంట్స్ నుంచి వస్తుంది. పేరెంట్స్కి అవేర్నెస్ లేకపోవడం వల్ల ఏది సరి అయిన పాత్ దాని మీద అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళు టూ మచ్ ప్రెషర్ని క్రియేట్ చేస్తున్నారు. సో వాళ్ళకి చిన్నప్పటి నుంచే అన్ని కోచింగ్లని, ఈ కోచింగ్ ఆ కోచింగ్, సో టూ మచ్ ప్రెషర్. ఇప్పుడు ఆ ప్రెషర్ పెట్టేసరికి కొంతమంది ఆ ప్రెషర్కి తట్టుకోలేరు.
ఎందుకంటే అందరూ ఒకే రకంగా ఉండరు, అందరూ ఎడ్యుకేషన్ లెవెల్ అంటే అందరు థింకింగ్ ప్రాసెస్ కాన్షియస్నెస్ లెవెల్ ఒకే రకంగా ఉండదు. ఎస్. కొందరు కొంత ఏజ్ తర్వాత సపోజ్ కొంతమంది డిగ్రీ వరకు అంటే ఇంటర్మీడియట్ వరకు +2 వరకు మామూలుగా చదువుతారు. డిగ్రీలోకి రాగానే కొంతమంది బాగా షైన్ అవుతారు. చాలా అంటే వాళ్ళకి ప్రత్యేకంగా ఏం చెప్పాల్సిన పని లేదు, వాళ్ళంతకు వాళ్ళే ఇంట్రెస్ట్ అనేది డెవలప్ అవుతుంది వాళ్ళకి. అయితే కొంతమంది అంతవరకు ఇంటర్మీడియట్ వరకు బాగుండి తర్వాత డల్ అయిపోతారు. సో ఇది ఫ్రెండ్ సర్కిల్ కానీ లేకుంటే తర్వాత ఇప్పుడు ఇంట్లో పరిస్థితులను బట్టి వాళ్ళ ఉంటుంది. సో మన చుట్టుప్రక్కల ఉన్న ఎన్విరాన్మెంట్ బట్టి మైండ్ సెట్ ఉంటుంది. డెఫినెట్లీ ఉంటుంది, అది చాలా చాలా ఎఫెక్ట్ చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయ్యేది ఇంటి నుంచి. సో పేరెంట్స్ సరైన అవగాహన లేకపోవడం వల్ల టూ మచ్ ప్రెషర్ పెట్టి వాళ్ళకి ఇప్పుడు ఎంసెట్ అని, తర్వాత IIT అని, తర్వాత మెడికల్ కాలేజెస్లో వాళ్ళకి సీట్లు, అలా వాళ్ళకి టూ మచ్ ప్రెషర్ పెట్టి కొంతమంది అచీవ్ చేయలేరు. వాళ్ళు అరే మా పేరెంట్స్ ఇంత చేశారు, ఇంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు అని వాళ్ళు కొంతమంది దే ఫీల్ డిజెక్టెడ్. కొంతమంది సూసైడ్ చేసుకునే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. యాక్చువల్గా నేను చాలా వింటున్నాను. యాక్చువల్గా కొంతమంది ఊరికే అంటే ఇట్ క్లియర్లీ షోస్ వీక్నెస్ ఆఫ్ ది మైండ్ అన్నమాట. సో అంటే వాళ్లకు చిన్నప్పటి నుంచే వాళ్ళకు సరి అయిన డిరెక్షను ఇవ్వగలిగితే ఇప్పుడు లైఫ్లో మనం సక్సెస్ కావడానికి ఒక ఇంజనీరింగ్, ఒక మెడిసిన్ ఇలాంటివే కాదు, ఎన్నో పాత్స్ ఉన్నాయి లైఫ్లో సక్సెస్ కావడానికి. ఇప్పుడు మనం మామూలుగా ఆలోచిస్తే దెర్ ఆర్ సో మెనీ ఫీల్డ్స్, దెర్ ఆర్ సో మెనీ పీపుల్, ఎంతోమంది ఎన్నెన్నో ఫీల్డ్స్లో చాలా పై స్థాయిలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు ఇంజనీర్లు కాదు, ప్రతి ఒక్కళ్ళు మెడికల్ ఫీల్డ్లో లేరు, వేరే ఫీల్డ్లలో ఎంతోమంది ఉన్నారు వాళ్ళు. సో కాబట్టి అయితే వీళ్ళకి స్టూడెంట్స్కి చిన్నప్పటి నుంచే మెడిటేషను వాళ్ళకి అలవాటు చేస్తే వాళ్ళు అంటే కామ్నెస్ ఎలా మెయింటైన్ చేయాలి, అంటే హౌ టు గెట్ ఇన్ టు దట్ కామ్నెస్ స్టేట్, కామ్గా ఉండి ఎలా ఆలోచించాలి. సో ఇవన్నీ వాళ్ళకు మెల్లిమెల్లిగా వస్తాయి వాళ్ళకి. సో మెడిటేషన్లో అవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఆ అవేర్నెస్ అనేది డెవలప్ అవుతూ వెళ్తుంటుంది. సో స్ట్రెస్ ఈజ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం ఇన్ ద సొసైటీ. ఒక ఇండియానే కాదు, త్రూఅవుట్ ద వరల్డ్ స్ట్రెస్ వర్క్ విషయంలో కానీ లేకుంటే ఈ స్టడీస్ విషయంలో కానీ ఎక్కడైనా సరే స్ట్రెస్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఫ్యాక్టర్. సో ఆ స్ట్రెస్ని తట్టుకోవాలంటే మెడిటేషన్ కంపల్సరీ చేయాలి. మొదలే లైఫ్లో ఎంత అర్లీగా మెడిటేషన్ ఇంట్రడ్యూస్ అయితే పిల్లలకి అంటే అంత బాగా వాళ్ళు లైఫ్ని లీడ్ చేయగలుగుతారు. వాళ్ళ లైఫ్ మొత్తం ఎన్రిచ్ చేసుకోగలుగుతారు అనమాట. సో ఇప్పుడు మెడిటేషన్ చేయడం అంటే మనకు బేసికల్గా మనం చేసే పని మీద అవేర్నెస్ డెవలప్ అవుతుంది, ఎరుక డెవలప్ అవుతుంది. సో మనం కరెక్ట్ చేస్తున్నామా లేదా, సరైన దారిలో వెళ్తున్నామా లేదా అనేది అవగాహన పెరుగుతుంది అనమాట. ప్లస్ మెడిటేషన్ అలా సాధన చేస్తుంటే మనకు ఇంట్యూషన్స్ అనేటివి వస్తాయి. ఇప్పుడు థర్డ్ ఐ ఈజ్ నథింగ్ బట్ మనకు అవేర్నెస్ లెవెల్స్ పెరగడం అన్నమాట. మనం చేస్తున్న పని పట్ల అవగాహన పెరగడం, అండర్స్టాండింగ్ పెరగడం. సో దట్ ఈస్ సో ఇప్పుడు ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. ఇది స్టూడెంట్స్లోకి తర్వాత యువతలోకి చాలా వైడ్గా వెళ్తే చాలా బాగుంటుంది. ఈ కార్యక్రమం వల్ల ఎంతోమంది యువత మెడిటేషన్ పాత్రలోకి రావాలి, వాళ్ళ అవేర్నెస్ లెవెల్స్ డెవలప్ చేసుకోవాలి. అవేర్నెస్ లెవెల్స్ చేస్తున్న ప్రతి పని మీద ఎట్ ఎవ్రీ స్టేజ్ ఆఫ్ లైఫ్ అలా అవేర్నెస్ డెవలప్ చేస్తూ ఉంటే వాళ్ళ లైఫ్ని చాలా బ్రహ్మాండంగా లీడ్ చేయగలుగుతారు అనమాట, చాలా సక్సెస్ఫుల్ కాగలుగుతారు. సార్, ఇందాక మీరు చెప్పినట్టు కొంతమంది యూత్ విషయాలకు వస్తే చదువు పరంగా కానీ ఫ్యామిలీ పరంగా కానీ, ఇప్పుడు 2 పిల్లలు ఉన్నారనుకోండి ఒక ఇంట్లో, ఒక పర్సన్ చదువు సరిగా అవ్వదు, బట్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ లైక్ గేమ్స్ అని లేకపోతే ఇంకా ఏదైనా వాటిలో అంతా చురుగ్గా పాల్గొంటుంటారు. ఇంకొక పర్సన్ మంచిగా బాగా చదువుతూ మంచి టాపర్గా ఉంటారు. కొంతమంది పేరెంట్స్ కానీ ఫ్రెండ్స్ కానీ నువ్వు డల్లర్, నీకు ఇది చేత కాదు, నువ్వు ఇది ఇంతే అన్నట్టు మాట్లాడతారు. ఇంకొంతమంది వృత్తిపరంగా చూసుకుంటే ప్రొఫెషనల్గా కొన్ని వర్క్ ప్రెజర్స్లో కన్ఫ్యూజన్లో ఉంటూ ఉంటారు. యూత్ లైక్ 23 నుంచి 24-25 ఏజ్ గ్యాప్లో జాబ్స్ చేస్తూ ఉంటారు కదా. సో వాళ్ళు
ఆందోళనకు గురవుతూ ఉంటారు. ఇదేంటి నాకు ఇది చిన్నది కూడా నాకు రావట్లేదా, ఇంతేనా ఇది అనే విధంగా ఉంటుంది మైండ్ సెట్. సో అలాంటి వాళ్ళకి ఎలాంటి అవేర్నెస్ ఉంటే మంచిది? సో మేడం, సో ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు కొంతమంది ఎడ్యుకేషన్లో చదువులో కొంతమంది చాలా ఇంటెలిజెంట్గా ఉంటారు, కొంతమంది లిటిల్ బిట్ మామూలుగా మీడియా ఉంటారు, కొంతమంది డల్గా ఉంటారు. సో ఇప్పుడు దట్ ఈజ్ నథింగ్ రాంగ్ విత్ దట్ వన్. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు స్టడీస్లో కానీ తెలియని చాలా అంటే ఇంటెలిజెంట్గా ప్రతి ఒక్కళ్ళు అంత హై స్థాయిలో ఒక్కొక్కళ్ళది ఒక లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్, ఒక్కొక్కళ్ళది వాళ్ళు లైఫ్ తీసుకొని ఈ అర్త్ ప్లేన్ మీదకి వచ్చినప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక రకమైన లెసన్స్ తీసుకోవడానికి వస్తారు ఈ భూమి మీదకి. సో అందుకని ఆ సోల్ ప్లాన్కు తగ్గట్టుగా వాళ్ళు లైఫ్ తీసుకొని వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అన్ని ప్లాన్ చేసుకొని వస్తారు. సో కొంతమంది ఎడ్యుకేషన్లో చాలా ఇంటెలిజెంట్ ఉండొచ్చు, మంచి మార్కులు వస్తుండొచ్చు, సో చాలా ర్యాంకులు అవి వాళ్ళది. సో కొంతమంది మామూలుగా మీడియాకర్గా ఉంటారు, కొంతమంది డల్గా ఉంటారు. దట్ ఈజ్ అబ్సల్యూట్లీ ఫైన్. సో మనకు ఎలాంటి అవేర్నెస్ వాళ్ళకు ఉండాలంటే ఇది ఓకే, అబ్సల్యూట్లీ ఫైన్, నేను ఇప్పుడు అంటే ఎడ్యుకేషన్లో అంత స్ట్రాంగ్ లేను, దట్ ఈజ్ అబ్సల్యూట్లీ ఫైన్. వాళ్ళకు వేరే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ దీంట్లో చాలా ఫాస్ట్గా ఉంటారు కొంతమంది. సో వాళ్ళు దాంట్లో రాణించగలుగుతారు అనమాట. సో ఎవరికి దేంట్లో ఇంట్రెస్ట్ ఉందో ఆ డిరెక్షన్లో వెళ్తే ఆ ఫీల్డ్లో వాళ్ళు బాగా రాణించగలుగుతారు. వాళ్ళ స్కిల్ సెట్ వాళ్ళ మొత్తం కంప్లీట్గా వాళ్ళు హోల్ హార్టెడ్గా వర్క్ చేయగలుగుతారు ఆ ఫీల్డ్లో వాళ్ళు. కాబట్టి ఎంకరేజ్ చేయాలి ప్రతి ఒక్కళ్ళు. అంటే ఇంటెలిజెంట్గా అంటే స్టడీస్ వైజ్ ఇంటెలిజెంట్గా ఉండాల్సిన అవసరం ఏం లేదు. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ నార్మల్ టు బి మీడియాకర్. సో దాన్ని మనం అంటే పేరెంట్స్ కానీ లేకుంటే వేరే ఫ్రెండ్స్, అంటే మెయిన్గా పేరెంట్స్ లేకుంటే ఇంకా పెద్దలు అనుకోండి, లేకుంటే ఫ్రెండ్ సర్కిల్లో అనుకోండి. సో వీళ్ళందరికీ అవేర్నెస్ అనేది ఉంటే అప్పుడు ఇప్పుడు కొంతమంది డిస్కరేజ్ చేస్తారు. కొంతమంది అరే నువ్వు బాగా చదవట్లేదు, నువ్వు దేనికి పనికిరావు, ఏం చేస్తావు అంటే పెద్ద అయిన తర్వాత ఏం చేస్తావు, గాడిదలు కాస్తావా అని అడుగుతారు. సో అంటే ఇప్పుడు అదే సపోజ్ కొంతమంది చాలా చిన్న ఏజ్లో కొంతమందిని డిస్కరేజ్ చేసామనుకోండి, కొంతమంది బాగా పాడే పిల్లలు ఉంటారు. వాళ్ళు ఏదో ఒక మూమెంట్లో వాళ్ళని మనము పిల్లలు పర్టికులర్లీ పేరెంట్స్ ఏదో చికాకులో ఉండి బయటికి నువ్వు పాడట్లేదు సరిగా, నువ్వు చిరాకు తెప్పిస్తావు, సంథింగ్ ఏదో ఒకటి మాట అనేస్తారు. అది బ్లాక్స్ క్రియేట్ చేస్తాయి. అవి లైఫ్ లాంగ్, కొంతమందికి లైఫ్ లాంగ్ ఉంటాయి ఆ బ్లాక్స్. అలాగే ఇప్పుడు ఈ ఎడ్యుకేషన్ వైజ్ కూడా అందరూ సో వాళ్ళని ఎంకరేజ్ చేయాలన్నమాట. ఎవరు ఏ ఫీల్డ్లో స్ట్రాంగ్ ఉంటే ఆ ఫీల్డ్లో ఎంకరేజ్ చేయాలి. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ ఉన్నాడు, స్టడీస్లో అంత స్ట్రాంగ్ కాదు అతను, కానీ క్రికెట్లో హీఈస్ వెరీ ఇంటెలిజెంట్. సో కాబట్టి మనం అది పర్టికులర్లీ చిన్నప్పటి నుంచే పేరెంట్స్కి అవేర్నెస్ అనేది ఉండి వాళ్ళు పిల్లల్ని ఇలా పుష్ చేస్తే, వాళ్ళు దేంట్లో స్ట్రాంగ్ ఉన్నారు దానికి తగ్గట్టుగా మనం పుష్ చేస్తే వాళ్ళు ఆ డిరెక్షన్లో చాలా స్ట్రాంగ్ అయిపోతారు వాళ్ళు. సో వాళ్ళ లైఫ్ పర్పస్ అనేది ఆ డిరెక్షన్లో ఉంది, ఆ ఫీల్డ్లో ఉంది. సో వాళ్ళు హోల్ హార్టెడ్గా సోల్ఫుల్గా వర్క్ చేయగలుగుతారు. ఇప్పుడు కొంతమంది మ్యూజిషియన్స్ ఉంటారు. సో చిన్నప్పటి నుంచి టాలెంట్ చూపిస్తుంటారు, కానీ పిల్లలు పెద్దలు ఏం చేస్తారు, పర్టికులర్లీ పేరెంట్స్, నువ్వు ఈ ఫీల్డ్లో వెళ్తే పెద్ద మనకు ఏమొస్తుంది, చదువుకోవాలి, డిగ్రీలు చేయాలి, అవి చేయాలి, ఇవి చేయాలి, ఉద్యోగాలు చేయాలి, అప్పుడు కొద్దిగా జాబులు చేయాలి అవన్నీ అని ఈ డిరెక్షన్లో పుష్ చేస్తారు, ఆ డిరెక్షన్లో సప్రెస్ చేస్తారు. సో వాళ్ళకు టాలెంట్ డెవలప్ కాదు, ఇంకా అది అక్కడికి స్టాప్ అయిపోతుంది. వాళ్ళు తంటాల పడుతూ చదువుతారు, ప్లస్ ఓకే ఉద్యోగాలు తెచ్చుకుంటారు, కానీ వాళ్ళ హార్ట్ అక్కడ ఉండదు. చేస్తారు వాళ్ళు, అంటే జాబులు చేస్తుంటారు, దే విల్ బి లివింగ్ దేర్ లైఫ్. కానీ ఎంత సక్సెస్ఫుల్ అయినా కూడా వాళ్ళకి ఒక రిగ్రెట్ అంటూ ఉండిపోతుంది, మనం చేయలేకపోయామే అనుకున్నది.
ఇలాంటి సిచ్యువేషన్ ఎదురవుతూ ఉంటాయి అంటారు. డెఫినెట్గా వాళ్ళకు ఎక్కడో ఒక చోట ఆ, ఆ, అంటే అంటే ఆ ఫుల్ఫిల్మెంట్ అనేది కనిపించదు వాళ్ళకు, సాటిస్ఫాక్షన్ అనేది కనిపించదు, ఏదో వెలితి ఉంటుంది అనమాట లైఫ్లో. ఎందుకంటే ఓకే ఓవరాల్గా ఇప్పుడు లైఫ్లో సక్సెస్ లిటిల్ బిట్ సక్సెస్ ఈ డైరెక్షన్లో కనిపిస్తుంటాయి, ఉద్యోగాలు ఓకే వాట్ ఎవర్ ఆ కెరియర్ పాత్ అవన్నీ, కానీ దాంట్లో హార్ట్ ఉండదు. సర్వైవల్ కొరకు చేయాల్సి వస్తుంది జాబ్లు ఇవన్నీ, కానీ దాంట్లో హార్ట్ ఉండదు. సో కానీ ఇప్పుడు చిన్నప్పటి నుంచే వాళ్ళకి సరైన డిరెక్షన్లో వాళ్ళని మోటివేట్ చేసి ఎంకరేజ్ చేస్తే వాళ్ళు దాంట్లో కంప్లీట్గా హోల్ హార్టెడ్గా సోల్ఫుల్గా వాళ్ళ టాలెంట్ డెవలప్ చేసుకొని దాన్ని ఆ ఫీల్డ్లో ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది అనమాట. సో యా సార్ ఇంకొంతమంది అయితే సార్ ఇప్పుడు టీనేజ్ అంటున్నారు కాబట్టి యూత్ కొంతమంది లవ్ అని చెప్పి ఇలా వెంట పడుతూ ఉంటారు, వాళ్ళు ఓకే చెప్పలేదని చెప్పి లవ్ ఫెయిల్యూర్ అయ్యి సూసైడ్ చేసుకోవడానికి వెళ్తుంటారు. ఇంకొంతమంది చదువు పరంగా అరే ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాను, మా పేరెంట్స్ ఇంత మనీ కట్టున్నారు, సో ఇలా ఫెయిల్ అయ్యాను, సో తిరిగి నేను మొహం ఎలా చూపించాలి వాళ్ళకి అని చెప్పి కొంతమంది సూసైడ్ చేసుకుంటూ ఉంటారు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ జరగకుండా ఉండాలంటే మీరు యువతకు ఎలాంటి సందేశం ఇస్తారు? సో వీళ్ళందరూ మేడం, సో వీళ్ళందరికీ అదే ఇప్పుడు లైఫ్ పట్ల సరైన అండర్స్టాండింగ్ రావట్లేదు. సో ఇప్పుడు ఓన్లీ ఇప్పుడు మెడికల్లో కానీ ఇంజనీరింగ్ సపోజ్ దాంట్లో సీట్ రావాలి అని బాగా కష్టపడతారు, కానీ దట్ ఈజ్ నాట్ ద హోల్ లైఫ్. అదొక్కటి, అది రానంత మాత్రాన లైఫ్ లేదని కాదు. లైఫ్ ఎంతో లైఫ్ ఉంది, ఎన్నో రకాల ఫీల్డ్స్ ఉన్నాయి, ఎన్నో రకాలుగా వాళ్ళు అంటే వాళ్ళు లైఫ్లో పైకి రాగలుగుతారు. వాళ్ళ టాలెంట్స్ ఇంకా వేరే రకాలుగా వేరే డిరెక్షన్స్లో చూపించగలుగుతారు. కానీ ఈ సొసైటీలో ప్రెషర్ వల్ల ఇది మేము సో అది వాళ్ళు ఇప్పుడు మీరు అన్నట్టు ఈ మెడికల్లో సీటు సంథింగ్ రావాలి, సో చాలా కష్టపడి ఉంటారు, అందరికీ చెప్తారు ఓకే ఐఎమ్ గోయింగ్ టు అచీవ్ దిస్ వన్ అని, కానీ అది ఫుల్ఫిల్ కాకుంటే అప్పుడు చాలా డిప్రెస్ అయిపోయి వాళ్ళ పేరెంట్స్ కూడా ఎంతో ప్రెషర్ పెట్టింటారు, లేకుంటే ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటారు. అది రాంగ్. అది అసలు అలా ఆశలు పెట్టుకోవడం కూడా, సపోజ్ కొంతమంది బాగా చదివిస్తారు, అంటే చదివించడం అంటే అన్ని ఫుల్ డబ్బులు ఖర్చు పెట్టి కోచింగ్లు అవి ఇవి చేపిస్తారు, కానీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ దాంట్లో సక్సెస్ కారు. సో వాళ్ళు పేరెంట్స్ డిజెక్షన్కి గురవుతారు, ఆ ఎఫెక్ట్ వీళ్ళ మీద ఉంటుంది, వీళ్ళు కూడా రిజెక్షన్కి ఫీల్ అయిపోయి సూసైడ్ చేసుకోవడము అట్లాంటివి చేస్తారు. సో దట్ ఈస్ అంటే వీక్ హార్టెడ్నెస్ అనమాట. అది అంటే అది లేకుంటే ఇంకా లైఫ్ లేదు అన్న స్థితిలో ఉంటారు వాళ్ళు. సో ఇప్పుడు అదే మనం వాళ్ళకు చిన్నప్పటి నుంచి మెడిటేషన్ అలవాటు చేస్తే ఆ మెడిటేషన్ అనేది ఇంటర్నల్ స్ట్రెంగ్త్ డెవలప్ చేస్తుంది, అవేర్నెస్ డెవలప్ చేస్తుంది. సో అప్పుడు ఇప్పుడు వాళ్ళు అచీవ్ చేయలేదనుకోండి, దే విల్ థింక్ ఓకే ఇట్స్ అబ్సల్యూట్లీ ఫైన్, సో ఐ కెన్ గో ఇన్ సమ్ అదర్ డిరెక్షన్, అంటే మేబీ దిస్ ఇస్ నాట్ ఫర్ మీ ఈ డిరెక్షను, సో లెట్ మీ గో ఇన్ సమ్ అదర్ డిరెక్షన్. వాళ్ళకు ఇంట్యూషన్ చెప్తుంది ఓకే ఈ డిరెక్షన్ ఓకే లెట్ మీ గో ఇన్ ది డిరెక్షన్ అనేది వాళ్ళకు లోపల నుంచి ఇన్నర్ గైడెన్స్ అనేది వస్తుంది. సో అందుకని చిన్నప్పటి నుంచే మెడిటేషన్ పాత్లోకి ఎంటర్ కాగలగడము అనేది చాలా 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 ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు అదే మీరు అన్నారు కదా లవ్ ఫెయిల్యూర్స్ అవి అని, సో వాళ్ళకు అసలు లవ్ అంటే ఏంటి, అసలు లైఫ్ అంటే ఏంటి సరైన అవగాహన లేదు. సో దానివల్లనే వాళ్ళు జస్ట్ ఊరికే అలా డిసిషన్స్, అసలు దాని కాన్సిక్వెన్సెస్, ఇప్పుడు ఆత్మహత్య అనేది చాలా వెరీ వెరీ బిగ్గెస్ట్, ఆత్మహత్య మహాపాపం, దానివల్ల చాలా కాన్సిక్వెన్సెస్ అని ఉంటాయి. సో ఏ రకమైన అంటే మనకు అసలు లైఫ్ అంటే ఏంటి, ఈ లైఫ్ తీసుకోకముందు వాట్ వీవర్ ఇప్పుడు డెత్ తర్వాత ఏమవుతుంది, ఈ డెత్ అనేది ఒక బ్యూటిఫుల్ సబ్జెక్ట్ అనమాట. ఈ డెత్ గురించి అసలు ఈ వర్డ్ మాట్లాడడానికే చాలామంది భయపడతారు, చాలా రాంగ్ వర్డ్ అనుకుంటారు అనమాట. కానీ దీని మీద మనం అవగాహన డెవలప్ చేసుకుంటే, సో ఈ లైఫ్ ఎలా లీడ్ చేయాలి, ఎంత బ్రహ్మాండంగా లీడ్ చేయొచ్చు, ఎంత అవేర్నెస్ తోటి లీడ్ చేయాలనే విషయం తెలుస్తుంది. సో అట్లాంటప్పుడు మనకి ఆత్మహత్యలు ఇట్లాంటివన్నీ వాళ్ళు అసలు ఆ థాటే రాదు. ఒకవేళ థాట్ వచ్చినా కానీ ఇమ్మీడియట్గా వాళ్ళకు
నో దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ వే ఆఫ్ థింకింగ్ అనేది తెలుస్తుంది. ఆత్మహత్య చేసుకుంటే దానివల్ల వన్స్ బాడీ వదిలేసిన తర్వాత ఇప్పుడు ఒక లైఫ్ పర్పస్ కొరకు మనము ఈ అర్త్ ప్లేన్ మీదకి వచ్చింటాము. దాని మధ్యంతరంలోనే కట్ చేసేస్తే సో వీఆర్ నాట్ ఫుల్ఫిల్లింగ్ అవర్ లైఫ్స్ పర్పస్. మళ్ళీ లైఫ్ రావడానికి అసలు ఎంత టైం పడుతుందో తెలీదు, చాలా వెయిటింగ్ ఉంటుంది. సో ఎందుకంటే ఎన్నో సోల్స్ అంటే హ్యూమన్ బర్త్ తీసుకొని తరించడానికి వెయిట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. మనకు హ్యూమన్ బర్త్ వచ్చిన తర్వాత దాన్ని సోల్ పర్పస్ కంప్లీట్ చేయకుండా అర్ధంతరంగా మనం దాన్ని కట్ చేసేస్తే దెన్ తర్వాత కాన్సిక్వెన్సెస్ చాలా ఉంటాయి యాక్చువల్గా. సో మనము ఆ సబ్జెక్ట్ను మనం చదివినప్పుడు తర్వాత అంటే డెత్ గురించి అండర్స్టాండింగ్ డెవలప్ చేసుకున్నప్పుడు అప్పుడు వీ డోంట్ ఈవెన్ థింక్. సార్ ఇందాక మీరు చెప్పినట్టు ఇంట్యూషన్ అని అన్నారు. సో అది ఒకేసారి ఒక 1 or 2 క్వశ్చన్స్ అన్నది మనకు రైజ్ అవుతాయి. సో అది మన మనసుతో వచ్చినటువంటిదా లేకపోతే అది ఏమైనా మైండ్ మనతో ఏమైనా గేమ్ ప్లే చేస్తుందా? అవును, మనకు చాలా వరకు మైండ్ చాలా ప్లే చేస్తూ ఉంటుంది. కానీ మనకు ఇంట్యూషన్ అనేది మనకు డెవలప్ అయినప్పుడు ఇంట్యూషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మెడిటేషన్ ద్వారా డెవలప్ అవుతుంది. మెడిటేషన్ ద్వారా ఇంట్యూషన్ డెవలప్ అయ్యింది. ఇంట్యూషన్ అంటే ఏంటి, ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది మనకు స్ట్రాంగ్గా తెలియడం, దట్ ఈజ్ ఇంట్యూషన్. సో అది మనకు మెడిటేషన్ ద్వారా డెవలప్ అవుతుంది. అంటే సాధన చేసిన కొద్దీ మనము డెప్త్లోకి వెళ్తూ ఉంటాం అన్నమాట. సో మన థాట్ ప్రాసెస్ అంతా ప్యూరిఫై అవుతూ వెళ్తుంటుంది. సో మనము ఆ కాస్మిక్ ఇంటెలిజెన్స్కి కనెక్ట్ అవుతుంటాము. సో అది మనం గైడ్ చేస్తుంటుంది. సో దట్ ఈజ్ ఇంట్యూషన్. సో అది మనం కరెక్ట్గా. సో ఇప్పుడు మైండ్ చాలా రకాలుగా ప్లే చేస్తుంటుంది. ఒక థాట్ వస్తుంది, లేదు మనం ఇప్పుడు ఈ డైరెక్షన్లో వెళ్ళాలి అని మనకు అనిపిస్తుంది. అయితే కానీ మైండ్ చాలా ప్లే చేస్తుంటుంది అనమాట. అది ఏదో ఒక ర్యాండమ్ థాట్ వచ్చింది, అది కాదు అని దాన్ని మనం మనకే అంటే ఇప్పుడు మైండ్ అంటే మనమే కదా, మన థాట్సే కదా, మనకే అనిపిస్తుంది నో అది ఏదో ఒక ర్యాండమ్ థాట్ వచ్చింది, అది కరెక్ట్ కాదని. సో కానీ ఇంట్యూషన్ అనేది రియల్గా ఇంట్యూషన్ డెవలప్ అయినప్పుడు, స్ట్రాంగ్గా డెవలప్ అయినప్పుడు అది మనకు పదే చెప్తూ ఉంటుంది, దిస్ ఈజ్ రైట్ పాత్ అని చాలా క్రిస్టల్ క్లియర్గా మనకు తెలుస్తుంది. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇదే రైట్ పాత్ అని చెప్పి మన మైండ్ ఒకటి చెప్తుంది. అట్ ద సేమ్ టైం ఇది కాదేమో, ఈ ప్లేస్లో ఇంకేమైనా రావచ్చేమో, ఇంకేమైనా జరగచ్చేమో అనేటువంటి మైండ్ సెట్ కూడా వెంటనే వచ్చేస్తుంది. సో అప్పుడు అదా ఇదా అనే కన్ఫ్యూజన్లో కూడా పడతాము, ఏంటన్నది కూడా గ్రహించలేము. అప్పుడు అవును, అదే మనము అంటే మైండ్ దిస్ ఈజ్ ఆల్ మైండ్స్ ప్లే అనమాట. కానీ ఇది మైండ్స్ ప్లే అనేది మనకు తెలియాలంటే మనము సాధన బాగా చేయాలి. మెడిటేషన్ జస్ట్ ఊరికే ఇప్పుడు 15 నిమిషాలు 20 నిమిషాలు హాఫ్ అన్ అవర్ చేసి సరిపోదు. వీ హ్యావ్ టు డూ అవర్స్ టుగెదర్ మెడిటేషన్ చేయాలి. 1 hour 2 hours 3 hours మనకు ఎంత వీలైతే అంత. సో మినిమం ఎవరి ఏజ్ ఎంతనో అంత మినిమం మెడిటేషన్ చేయాలి. దట్ ఈజ్ ఓన్లీ మినిమం. ఇప్పుడు ఈ యూత్ అంతా ఉన్నారు కదా వీళ్ళందరూ, సో ఒక 20 minutes 25 minutes అంటే వాళ్ళకు మెడిటేషన్ అలవాటు కావడానికి మనం చెప్తాం, మీ ఏజ్ ఎంతనో అన్ని నిమిషాల మీద స్టార్ట్ చేయండి అని. కానీ మనకు రియల్గా ప్రోగ్రెస్ అనేది కనిపించాలంటే వీ హ్యావ్ టు డూ మోర్ మెడిటేషన్. చాలా ఎక్కువ చేయాలి. చేస్తే అప్పుడు మన ఇంటర్నల్ పవర్స్ అనేటివి మేల్కొంటూ ఉంటాయి. ఇది ఏంటి ఇంట్యూషన్ అనేది అదే అన్నమాట. అప్పుడు మనకే తెలుస్తుంది దిస్ ఈజ్ మైండ్స్ ప్లే, దిస్ ఈజ్ ఇంట్యూషన్ అనేది మనకు ఇన్నర్ నోయింగ్నెస్ అనమాట. అది మనకు క్లియర్గా తెలుస్తుంది. సో వీ విల్ నో ఇట్, దట్ ఈస్ కాల్డ్ ఇన్నర్ నోయింగ్ అనమాట. మనకే తెలుస్తుంది నో దిస్ ఈజ్ మైండ్స్ ప్లే, దిస్ ఈజ్ ఇంట్యూషన్ అనేది మనకే క్లియర్గా తెలుస్తుంది. ఓకే, అసలు ఈ అవేర్నెస్ అనేది యువత లైఫ్ స్టైల్లో ఎలా యాడ్ చేసుకుంటే మంచిది? సో అదే మేడం, సో మెడిటేషను ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఎంతసేపు చేయగలుగుతారో అంతసేపు చేయాలి. తర్వాత రెస్ట్ ఆఫ్ ద అవర్స్ ఇన్ ద డే ఏ పని చేసినప్పుడైనా కానీ కాన్స్టెంట్గా వాళ్ళు ఒక ధ్యాసతో చేయాలన్నమాట. చేస్తున్న పని మీద ధ్యాసతో చేస్తే అప్పుడు అవేర్నెస్ అనేది డెవలప్ అవుతుంది. అవేర్నెస్తో చేస్తారు అప్పుడు.
సో మనము సో ఆ ధ్యాసతో ఉండడం అనమాట మెయిన్గా చేస్తున్న పని మీద ధ్యాసతో ఉండడం. సో ఆ ధ్యాస విల్ క్రియేట్ అవేర్నెస్. ఎరుక అనేది బాగా స్ట్రాంగ్గా ఉంటుంది అప్పుడు చేసే పని మీద. ధ్యాస అంటే ఎరుకనే. ఇప్పుడు చేస్తున్న పని మీద మనము ఫోకస్ పెట్టి చేస్తూ ఉంటే అప్పుడు అక్కడిక్కడ డీవియేట్ కాం మనం. అంటే ప్లస్ ఆలోచనలు కూడా అటు ఇటు పోకుండా చాలా ఫోకస్డ్గా ఉంటాయి. ఫోకస్డ్గా ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళు అంటే దే కెన్ అచీవ్ మోర్. అసలు చిన్న స్మాల్ టైంలో ఇప్పుడు హాఫ్ అన్ అవర్ 2 అవర్స్లో చేసేది హాఫ్ అన్ అవర్లోనే కంప్లీట్ చేయొచ్చు, 1 అవర్లోనే కంప్లీట్ చేయొచ్చు. సో అలా వాళ్ళు దట్ ఈజ్ హౌ అంటే బేసికల్గా అదే మనము అంటే మనకు అంటే ప్రయత్నం చేయాలి బేసికల్గా. అది ప్రాక్టీస్ మీద వస్తుంది. యూ హ్యావ్ టు కీప్ ఆన్ ప్రాక్టీసింగ్. మైండ్ చాలా ఫాస్ట్గా అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది. మళ్ళీ మనం చేస్తున్న పని మీదకి దృష్టి తీసుకురావాలి, ఫోకస్ అనేది తీసుకురావాలన్నమాట. సో ఆ పని మీద ఆ ధ్యాస అనేది ఎంత మనం స్ట్రాంగ్గా డెవలప్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే సో ఆ పని మనం అవేర్నెస్ అనేది అంత బాగా మనం డెవలప్ చేసుకోగలుగుతాము. యా సో ఎందుకంటే ఎనర్జీ అనమాట, ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. సో ఆ ఎనర్జీ అటు ఇటు స్కాటర్ కాకుండా మనము ఫోకస్డ్గా దేని మీద పెడతాము, దాంట్లో మనం బాగా రాణించగలుగుతాం, ఆ పనిని బాగా చేయగలుగుతాం. సార్ ఫైనల్లీ ఇప్పుడు మీరు మా యువతకి ఇచ్చే సందేశం ఏంటి సార్? సో మన ప్రేక్షకులందరికీ ఒక మంచి మెసేజ్ చెప్పండి. సో యువతకి మెయిన్గా సో ఇవాళ రేపు ప్రతి కంట్రీలో కూడా యాక్చువల్గా సో వాళ్ళు సరైన పాత్లో వాళ్ళు సరైన డిరెక్షన్లో వెళ్ళాలి అంటే వాళ్ళ ఇన్నర్ గైడెన్స్తో వాళ్ళంతకు వాళ్ళకే తెలియాలి. ఓకే నేను వెళ్తున్న దారి సరైన దారి, నేను చేస్తున్న పని సరైన పని అని తెలియాలంటే, తర్వాత ఇప్పుడు సొసైటీలో రకరకాల ప్రలోభాలకు లోను కాకుండా వాళ్ళ ఇంటర్నల్ స్ట్రాంగ్ ఇన్నర్ కన్విక్షన్తో స్ట్రాంగ్గా నిలబడాలంటే, తర్వాత లైఫ్లో వాళ్ళు అంటే సక్సెస్ఫుల్ కావాలి అంటే మెడిటేషన్ అనేది కంపల్సరీ. మెడిటేషన్ ధ్యానం ప్రతిరోజు చేయాలి. కనీసం ఒక్కసారన్నా డేలో కనీసం ఒక్కసారన్నా మినిమం వాళ్ళ ఏజ్ ఎంతనో అంత మినిమం, దట్ ఈస్ ద మినిమం, అంత టైం వాళ్ళు కూర్చోవాలి కంపల్సరీ. కూర్చుంటే అప్పుడు వాళ్ళ లైఫ్ని చాలా బ్రహ్మాండంగా వాళ్ళు లీడ్ చేయగలుగుతారు. ఛాలెంజెస్ అనేటివి లైఫ్లో వస్తాయి, కానీ ఆ ఛాలెంజెస్ని సరిగ్గా అండర్స్టాండ్ చేసుకొని వాటికి ఆ ఛాలెంజెస్ వస్తూ ఉంటే ఆ ఛాలెంజెస్లో మనం పడి కొట్టుకుపోకుండా పైనుంచి ఒక అవగాహన పెంచుకొని హయ్యర్ లెవెల్లో అండర్స్టాండింగ్ డెవలప్ చేసుకొని దాని ఆ సమస్యల్ని మనము ఈజీగా దాటగలుగుతాం అన్నమాట. సో దానికి ఈ మెడిటేషనే బెస్ట్ టూల్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. సో మెడిటేషన్ ఈజ్ ద మెడిసిన్ దేనికైనా. సో మెడిటేషన్ చేస్తే ఏదైనా సాధ్యం అవుతుంది. కరెక్ట్ పాత్రలో ఉంటారు యూత్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు. సో చూసారు కదా వ్యూవర్స్, ఇదండి ట్రూ పాత్ ఫర్ యూత్ కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి PMC. సైనింగ్ ఆఫ్. బై, మీ యాంకర్ ఫాతిమా.